నరసింహలో నువ్వు ఎత్తుకొని వచ్చేస్తావు పోయింది అవుతులే ఏమో చెప్పాలంటివి నీ నోట్లోంచి మాట వచ్చి నేను అలోపలే మాట్లాడేస్తే చెంగన్న అంటే ఎక్కువ మాటలు మాట్లాడుతున్నా ఊరందరికీ తెలుసు ఏమే సరే కానీ ఊరికే ఎలా పొద్దు అవుతుంది ఏటకు పోదాం పదరా స్వామి వాళ్ళు పాదుకోవాలా ఎవరు వచ్చేస్తారో చెంగన్న ఈ పిట్టబట్టి భాషకి ఏం కావాలంట భాషకి కుందేలన్నా గానీ కముజ్ పెట్టన్నా గానీ యాదోటి దేవుడి వరము మన వృత్తి అదేరా మనం యాదోటి అని చెప్పినా నువ్వు పోయిందా అవి చాబో పోయిందా పో సరే ఉన్నా తెస్తా ఉన్నా చాబో పో బా చలికి భలే హెచ్చగా అయిపోయినావు 10 నాల్సినది ఇదే పండిరాపా నో చెంగన్న నరసింహలో అంతేనా అంతే అది పెట్టి అగ్గారికి సామాన్లు చూడు ఇదేమో ఊడిపోయింది చూడు అట్లా ఇట్లున్నాయి స్వామి రే నరసింహలో ఈసారి పేటకు పోయినప్పుడు చెప్పులకు చేద్దారా ముందు పళ్ళు ఎక్కే 4 ముంటున్నాయి రే కాళ్ళు రే నీ సైజు నాకు తెలీదు నేను ఏమంటే అది చెప్తాను మళ్ళీ 9 అప్ప సరే అప్ప ఏడమా పానదానికి బీడి దాక్కునేది వాన మాడానికి ఇది కొంత ఏందిరప్ప ఇరిగిపోయినా స్వామి ఇదప్ప నువ్వు అది బాగా కట్టినావు మళ్ళీ ఏటకు పోయినప్పుడు ఊడిపోయినా సాయంత్రం లోపల ఏదో పెట్టిన పడిపోతే మనకి సాయంత్రం లోపల ఏదో పెట్టబడితే 700 వస్తుంది 200 రూపాయలు నీకు ఇస్తాను 200 రూపాయలు అంటే 100 రూపాయలు కాగదాలు అవే కదా 2 నువ్వు చెంగన్న పదమ్మా రే గుడుకు తెచ్చేది మర్చిపోతే కుదరా నువ్వు రే అయ్యో అవును పోయి తేబో ఇదేదో ఊరికి ఎట్లా తెరపది లేదు మారా స్వామి నరసింహలో నువ్వు వచ్చింది వేళ విశేషమేమో కానీ తెరపర ఉంది ఉరుములు మెరుపు ఉరుములు రే మన పేటకు పోయి మంచి తెచ్చిన చెప్పులు మర్చిపోతారా దానికోసమే పోతే ఆడ బీడి ఇచ్చా సురేంద్ర భలే ఉంది కదా నువ్వు గొడుగా బాగుంది రే అది లేకుండా పని జరుగుతుందారా మర్చిపెట్టాయి తెరపొచ్చే టైం ఏంటి నువ్వు మర్చిపెట్టాయి చూసి కొత్త గొడుగు ఉంటుంది ఇంక చూడద్దా కాదరా పంచే చెంగాన్ని ఎప్పుడైనా అవును ఏమి ఇట్లా గడే గోసి కడతాంటారు మామూలుగా పోరా స్వామి అడ్డమా ఇది నేను అప్పుడు పుంజప్ప వాయిన 2 కుందేలు కావాలని పట్టుకొని తీస్తే మంచి పంచి చెప్ప నేను కట్టుకోను అనుకుంటే ఇట్లా పంచి ఎప్పుడు గోసలు కట్టుకుంటా ఉంది కదా కడతావేమి ఇప్పుడు వద్దురా స్వామి మడానికి వద్దురాబ్బా ఏమన్నా జాగిరి పోపిస్తే ఎట్లా టైం అవుతుంది టైం అవుతుంది ఇంటావు పొద్దురు మొసరి ఉండు బాగా ఏడ జరుగుతుంది ఎవరు నా అడ్డం వచ్చేస్తే అయ్యందరా ఎప్పుడు నువ్వు నాకు నేర్పిస్తుంది నేర్పిస్తా కానీ ఎట్లా నువ్వు నాకు నేర్పిస్తాయి కదా నువ్వు నేర్పిస్తే కొట్టుకో వీటిని ఏమనేది వీటిని అంత ఊర్లో ఇది కుందేలు పోతుంది ఎందుకో విరిగిపోయిందిలే బోటే చిన్నదే అప్పుడు ఇరిగిపోయిందే కొంత అర్థం ఇది ఏమిటంటే అప్పుడు నేను కుందేలు కాళ్ళకేస్తా ఉంటుంది ఇంకో కమ్మించి పెట్టకి తీసి వేసినానంటే చెంగన్న ఒకసారి వేసినాడంటే గురి పెట్టినాడంటే గురి తప్పేలా పెట్టినా భయపడతా ఉండే ఇది దానికి పట్టుకుంటా ఇది ఏమో భలే పెద్దగా ఉంది చెమరకాక ఉండదా వాటికి వేసినానంటే కరెక్ట్ పడిపోతా ఉండే గాలిలోనే పైన చెంగన్న నేటి పడిందంటే పైన తిరక్కి పడిపోతా ఉండే గాల్లో పోతాండే వాటికి ఇంకేమనుకుంటా చెంగన్న అంటే నువ్వు ఏమన్నా చెట్లు మీద వాళ్ళుకుంటే ఏమేస్తాంటే అనుకోండా నేను ఇంకా ఒరే నువ్వు చూస్తావు కదా చెంగన్న వేట చూస్తావు కదా నువ్వు ఇది ఏమన్నా ఊడిపోయింది నువ్వు ఇది ఊడిపోయిందిరే అప్పుడు బాణంగా చేసి పెట్టింది అప్పుడు ఊడిపోయిందిరే ఏం చేయదు నేను పద్మలా రే ఇది బాగా దోడిగా పనికొస్తుంది ఇది చిన్నగా అయిపోయింది కానీ లత మంచిగా పెట్టింది అప్పుడు మూలాగ్రాన్ని పడిపోయినాయి దాని మాట అని చెప్తావు
ఇది క్యాన్లు దొరికే కంపెనీకైనా పనికొస్తుంది. ఏంటి గట్టిన అని చెప్పుదునా, ఇది ఏంటి గట్టినానంటే ఇది సపోర్ట్ ఉంటుంది. ఇట్లా ఏమున్నా రోడ్డుతో ఇట్లా బట్టి లాగితే కూడా ఒకవేళ చీరాడినా కూడా జాడతాం. అర్థమవుతుంది. భలే తెలియదు కదా నువ్వు. నీకే చెంగన్న అంటే నువ్వేమనుకుంటున్నావు రా? రే మంచి నీళ్ళు అనుకుంటున్నావు నువ్వు. ఇంక చూస్తావు కదా వేట పట్టుకో దీన్ని. నువ్వు ఆడే పెట్టేస్తున్నావు. అప్పుడు నాతో మంచి ఉరుకుంటా ఉండే. ఇది తీగలది. ఇది పట్టుకోందంటే ఏదన్నా కానీ చూడు ఇట్లా చూడిట్లా చూస్తాండ. ఈ పేరెట్ వేసినావంటే నువ్వు చూడిట్లా ఇట్లా పట్టుకుందంటే తీగ చాలా శక్తి దానికి. పట్టుకుందంటే గుడుం పట్టుకుంటారు చూడి, మసిలి అట్లా పట్టుకుంటుంది. నోట్లో ఎక్కడ దిక్కు వదులుతుంది అదే అట్లిది. ఇట్లా పట్టుకునిందంటే నీకు బాగా చూపించాలంటే ఇట్లే పట్టుకో చెప్తా. కానీ ఏలిగిలి పెట్టారా సమయం నువ్వు పట్టుకునేస్తుందేమే. అప్పుడు వైరుతో వేస్తూ ఉంటుంది. ఇట్లుంది చూపిస్తుంది నీకు. ఇదేమో జాగ్రత్త పెట్టి కడ ఇట్లుంది ఇంకో ఇక్కడ ఇట్లా కట్టింటాం. ఏదన్నా వచ్చి అడిగి పెడుతుంది ఇంకో ఎందుకేస్తుంది అంటే బిర్రగా చెక్కలు పూడుస్తుంది. గిలగిలా 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 అని చెట్లు కానీ కుందేలు కానీ ఇట్లే పిండిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తాము, అలాగే ఇట్లా తీసుకొని చిన్నగా ఇట్లా తీసుకొని ఒడ్లు భలే ఇదిరేప్ప ఇట్లా తీసుకొని ఈ ముడికి ఈ పళ్ళంటే ఇప్పుకోవచ్చు, లేదా అట్లే కూడా పెట్టుకోవచ్చు. ఎత్తు భుజాన్ని వేసుకొని పోతా ఉండేది. పదం భుజన అర్థమైనా పదం అంతేనా ఏట అంటే చూస్తావు కదరా చెంగన్నది. పుట్టుకో ఎత్తుకో. రే నరసింహలో ఇంక లేట్ చేయొద్దు, కనిమ భయపెడుగా ఉంది, ఘాట బాగా మలుతుంది. పదం పదరా ఏంటికి పోతారా? ఇప్పుడు 5 పని లేదు, 10 దినాల నుంచి నిదానంగా పోతారా? అదే ప్రముఖం బడి కూర్చావు నువ్వు. లేదులే అయ్యో నాకేం తెలుదా, చిన్నపిల్లాడేమే మూతుకులు రాలి పొడుస్తాయి. వాడు కూడా వచ్చి అంటా నింది. ఎవరు? సీనగాడు నాకు తెల్దా అని ఒక దినమురా బొండ జారిపోయింది. బొడి పొడిచి అవును గుర్తుపడే దానికి కలవరా నాకు. ఆ రోజు నుంచి చెంగన్న నువ్వు అనుభవం మోడు చెప్పేమో నేను వింటాను నోనే. ఒకసారి పడిపోదులు పన్నోనికి రా తెలిసేది. ఇప్పుడు నువ్వే పోతావు, నీటికి గిట్కైనా ఎగురుతుంది, కాయ తొందరకు పడిపోస్తావు, రక్తం వస్తుంది. ఈ పూసరు ఆ పూసరు వేస్తాము, నువ్వేం చేస్తావు మాడానికి తొక్కేస్తావు. ఆ సీమ్ పట్టే సెప్టిక్ అయిపోతుందిరా. మరి ఏం చేస్తావురా? ఖాళీ తీయాల్సి వస్తుంది, గేలే తీయాల్సి వస్తుందిరా. నా మాట రా. ముందంటే పుసులు కడతా ఉంటే పొడుస్తా ఉండే, ఇప్పుడు పుసులు కట్టలేంరా, లేవు, ఆకే లేదు అది. అప్పుడు చెంగన్న ముందాకిస్తా ఉంటే ఎక్కడెక్కడ వాళ్ళు వస్తా ఉండ్రి, ముందాకి కట్టుకొని పోతా ఉండ్రి. ఇవంతా చేయనోడేరా. ఇప్పుడు ఏదో అంతేనా? మన వృత్తిరే అది, మన వృత్తి. మా నాయన అదే చేసా, మా తాత అదే చేసా, నేనే అదే చేస్తా. నా కొడుకు కూడా చేసుకోనిలే. తప్పేముంది? అంతేనా? తప్పేముందిరా? దొంగలిస్తే దొంగ ఏదో మనం జరక్క మన వృత్తిగా మీరు అదే చేసుకున్నాం. ఎత్తరా వృత్తి పని ఎవరు చదువుకొని ఎప్పుడైనా ఖాళీ టైంలో పట్టుకోనిలే. నాయన పేరు నిలబెట్టాలరా అంటాడు కదా. నేర్పించిండ నీ కొడుక్కి ఏట? చిన్న పిల్లవాడు నీకు తెలుదమే? తెలుసు. ఏమో నేర్పించేసిండవేమో అని. వాడు అప్పుడు ఊర్లు ఎత్తుకునేదాకా వస్తారా వాడు? అయ్యో ఈ గుడ్నిక నేర్పించద్దు, మళ్ళీ వాడు చదువు మరిచిప్పుడు వస్తాడు. నేను నేర్పించాను రా స్వామి. నేను చదువుకున్నా, నాకు 4 అక్షరాలు నేర్పిస్తాడు వాడే. నేర్చుకుంటే సరేనా? మళ్ళీ ఏట అంటాడు. ఏట అంటాడు. మళ్ళీ ఎలకలు ఉంటాడు, కమ్జులు ఉంటాడు. ఇప్పుడే మనకు అది ఎట్లా తెలుస్తుంది ఏమోరా? ఏం రే వీళ్ళు వచ్చి ఇంటికాడ అడుగుతా అంటారు, ఏం కమ్జులు ఎలకలు అంటారు.
వానికి బెంబుట్టేస్తుంది మగోడు కుందేలు మాంసం బలి తింటారా తినిపిస్తే ఎప్పుడన్నా తండ్రికే రబ్బా చేస్తా ఉంటే వాడు ఎంత బాగా చిన్నగా ఎత్తుకొని తింటారా వాడు రే ఉడుకు గిడుకు కూడా లేదురా వానికి రే మా నాయన పోలికరే వానికి నాకు మా తాత పోలికే నా పేరు శంగన అని పెట్టినారు చూడి మా తాత కూడా ఇంతేనంట ఆత్రం అంట ఆయనకి ఏదన్నా ఉరికి రేహాడంటే పడుతుందో పడదో ఆ రోజంతా కలవరిచ్చేదంట ఆయన ఎందుకో వాళ్ళ వృత్తి అది ఏమే 4 కాసులు వచ్చేది ఆడే వాడు సీన్ కాడు పోయిందే ఉరిలే వచ్చేస్తాడు తాగేసి ఆడే పడుకుని వస్తాడు వాడు